తన చేతికి బట్టంటకుండా పనులు చేయడం అమెరికాకి అలవాటు. ఇరాక్‌ని నాశనం చేయాలన్నప్పుడు ఇరాన్‌ని వాడింది. ఆఫ్ఘనిస్తాన్‌ని నాశనం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్‌ని వాడింది. అదే సందర్భంలో రష్యాని దెబ్బకొట్టాలనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌ని, పాకిస్తాన్‌ని, మొన్న ఉక్రెయిన్‌ని ఎవరో ఒకళ్ళని వాడుతుంది. అట్లాగే ఇరాన్‌ని ఇప్పుడు దెబ్బతీయాలనుకున్నప్పుడు ఇజ్రాయెల్‌ని వాడుతోంది. ఇజ్రాయెల్‌కి అమెరికా సీఐఏ కూడా సమాచారం ఇస్తది. ఇజ్రాయెల్ మొసాద్ దగ్గర పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉంటది. తద్వారా అక్కడ స్థావరాల ధ్వంసం చేయమన్నదే అమెరికా ఇజ్రాయెల్‌కి ఇచ్చినటువంటి టాస్క్, లేదా ఇద్దరూ సంయుక్తంగా ఆలోచించినటువంటి టాస్క్. మొన్న అణుబాంబులున్నటువంటి లక్ష్యాలని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది, ధ్వంసం చేసింది కూడా. కానీ వీళ్ళు ఎంత లోపలికి వేయగలరో, వీళ్ళు వేసింది ఒరిజినల్ స్పాట్‌కే, కానీ వీళ్ళు ఎంత లోపలికి వేయగలరో అంతకంటే లోపలికి ఇవి ఉన్నాయి అన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది. పార్దో కేంద్రం దగ్గరే ఎక్కువగా అణుబాంబులు ఉన్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనది. అది కూలలేదు, అది పేలలేదు, ఐఏఏ కన్ఫర్మ్ చేస్తున్నది. లైట్ రేడియేషన్ టచ్ ఉంది కానీ ప్రమాదకరమైనటువంటి రేడియేషన్ లేదు. అంటే అక్కడ పెను విధ్వంసం జరగలేదు. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోపం తెప్పించినట్టుంది. అందుకే అర్జెంటుగా తన G7 సమావేశాలను ముగించుకుని అమెరికాకి వాషింగ్టన్కి తిరుగు ప్రయాణం, వస్తూనే అక్కడ ప్రత్యేక సమావేశం, ఆ సమావేశానికి అందరూ సిద్ధం కమ్మనమని చెప్పడం, అట్లాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే జాతీయ భద్రతా మండలి సిద్ధం కమ్మనమని చెప్పడం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ట్రంప్ ఆగ్రహంతో రగులుతున్నాడు అన్నటువంటిది స్పష్టమవుతోంది.